హాయ్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు సార్కి, అలాగే రవికుమార్ సార్, శ్యామ్ రాథోడ్ సార్, సో వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. సో టుడే సెషన్, నా పేరు కుమారస్వామి, విక్టరీ టీమ్ 232 బ్యాచ్. టుడే సెషన్ లక్ష్మణ్ సార్ చెప్పారు. ఒక స్పీకర్ ట్రైనర్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది చెప్పారు సార్. సో ఒక ట్రైనర్గా మనము ఒక మీటింగ్ పైన ట్రైనింగ్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో, ఏదైనా విషయాలు మనకు తెలియని విషయం ఏమైనా వస్తే రైట్ ఆర్ రాంగ్ ఇమీడియట్గా చెప్పకూడదు, దాన్ని మేనేజ్ చేయగలగాలి. ప్లస్ అలాగే కమిట్మెంట్, మనపై మనకు నమ్మకం ఉండాలి, ఆడియన్స్ మీద నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, అలాగే గ్రాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఇవన్నీ విషయాలు. సో ఒక స్పీకర్ తనకి ఏది వచ్చో అది చెప్పేవాడు మాత్రమే స్పీకర్. తనకు పార్టిసిపేట్కి కావాల్సింది ఏదైతే కావాలో అది చెప్పేవాళ్ళు ట్రైనర్. సో అలాగే ఒక ఆడియన్స్కి ఏదైతే విషయం ఉంటుందో, సో ఆడియన్స్కి, అలాగే మనకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్స్కి, అలాగే గెస్ట్లకి, సో వీళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో ఏదైతే విషయం ఉందో, సో ఒక స్పీకర్గా మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఏ విషయం అయితే చెప్పకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు. సో అలాగే మనము స్టేజ్ మీద బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. సో అనేది దాని గురించి చాలా చక్కగా చెప్పారు. సో మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. మనం అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు ముందు డేస్ ప్రాక్టీస్ చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. సో వీటి గురించి మనము ముందే ప్రిపరేషన్ అవ్వాలి. సో ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ అంటే మనం సెషన్ చేసే ముందు ప్రాక్టీస్ చేయాలి. సో వీటి వల్ల మనము పర్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకు అక్కడ చెప్పడానికి ఈజీగా ఉంటుంది, డెలివరీ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంటెంట్ల గురించి ఈరోజు చెప్పడం అనేది చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ వన్స్ అగైన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.